హాయ్ నమస్తే అండి అందరికీ. మధుర మీనాక్షి గార్డెన్. ఈరోజు బెండ విత్తనాలు వేద్దామని అంత పాదులన్నీ తీసి శుభ్రం చేసి పెట్టుకున్నా అండి. ఇగోండి బెండ విత్తనాలు వేసేద్దామని. మొన్న చెట్లు ముదిరిపోయాయని సీడ్స్ ఉంచాను కదండి, మా చెట్లువేనండి సీడ్స్. ఇవే తీసాను ఇప్పుడు. ఇవి వేసేద్దామని. వర్షాలు పడుతున్నాయి కదండి, అందుకని వేసేస్తున్నాను. ఇలా వేసేయడమేండి. రెండు వేస్తున్నాను, ఒకటి రాకపోయినా ఒకటి వస్తుంది కదా అని. ఇదంతా పాదులు అన్నీ శుభ్రం చేసి ఇవన్నీ చేసేసరికి సాయంత్రం అయిపోయిందండి. ఇక అవన్నీ వీడియో తీయలేదు. పాదులన్నీ తీసేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ టైం సరిపోదని తీయలేదు. ఇవ్వండి రెండు వేస్తున్నాను. ఈ ఒకటి జర్మినేషన్ అవుతాయి, ఒకటి అవ్వండి. అందుకని రెండు వేసుకుంటే ఒకటి రాకపోయినా ఒకటి వస్తుంది. ఈ మా చెట్లు చూడాలి ఎంత బాగా వస్తాయో ఏంటో. కొనలేదు సీడ్స్. కొన్ని సీడ్స్ అన్నీ కొన్నానండి. కాకరకాయలు ఉన్నాయంటే మార్కెట్లో కాకరకాయలు తీసుకొచ్చినప్పుడు అందులో ఒకటి ముదరిది లావుది తీసుకొచ్చామంటే బోల్డ్ విత్తనాలు వచ్చేస్తాయండి. సీడ్స్ అందులో ముదిరిపోయి ఉంటాయి. సీడ్స్ కొనక్కర్లేదు. అలాగే టమాటా బాగా సీడ్స్ ఉన్నది, పెద్ద కాయలది ఒకటి పిండేసి వేసేస్తే మొక్కలు వచ్చేస్తాయి. టమాటా కూడా కొనక్కర్లేదు, పచ్చిమిర్చి కూడా కొనక్కర్లేదు. బీర కూడా ఒకసారి వేసామంటే ఒక కాయ లాస్ట్లో వదిలేస్తే అవే కూడా సీడ్స్ మనకి ఉండిపోతాయి. అస్తమానం కొనవసరం లేదండి. ఈ గార్డెన్ పనిలోకి వస్తే అసలు టైమే తెలియదండి. ఏం పని చేస్తున్నాం అలా మునిగిపోతాం ఇందులో. టైం చాలా సేవ్ అవుతుంది, ఇంట్రెస్ట్ కూడా వస్తుంది చేయాలని. నాకైతే చేయాలనే ఓపిక లేకపోయినా కానీ వచ్చేస్తుంది మిద్దె తోటలోకి వస్తే. తోట పని చేయాలంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. ఎక్కడ ఓపిక వచ్చేస్తుంది. ఇలా సీడ్స్ వేసేసుకోవడానండి. మొత్తం వేసేసాను. ఒక టబ్బు, ఇది 100 రూపీస్ టబ్ అండి, పెద్ద వెడల్పుగా ఉంటుంది. వేసాను మొత్తం. ఇంకో టబ్బు వేసుకుందాం. ఇది కూడా 100 రూపీస్ టబ్బే. వ్యవసాయం చేయడం అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి నాకైతే. మరి వేరే వాళ్ళకి ఏమో నాకు తెలియదు, కానీ మిద్దె తోట చేసినప్పటి నుంచి హెల్త్ పరంగా కూడా బాగుంటుంది. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. మన కూరగాయలు మనం పండిస్తున్నాం ఇంత, అందులో చాలా ఆనందం ఉంటుందండి. రైతులకు కూడా అదే ఉండొచ్చు బహుశా, అందుకే వాళ్ళు అంత కష్టపడి పండిస్తూ ఉంటారు. నేను చేసినప్పటి నుంచి కూడా నాకు చాలా ఆనందంగా ఉంటుందండి. ఈ పనులు చేయడం అన్నా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు. మా వారు మా పిల్లలు అంటారు, ఎందుకమ్మా అంత కష్టపడతావు ఎందుకు అంటారు. కానీ కష్టం అనేది మన సంతృప్తి కోసం చేస్తామండి, ఒకరి గురించి చేయం కదా. మన మనసు ప్రశాంతంగా ఉండడం కోసం చేస్తాము. మొన్న ఒక వార్త విన్నామండి, ఒక పెద్ద ఆయన పాపం సినిమా థియేటర్కి వెళ్తే
ఆయన వ్యవసాయదారుడు పంచి కట్టుకున్నాడని ఆయన పాపం థియేటర్లోకి ఎలా చేయలేదంటండి పాపం. చూడండి మనది ఎంత నాగరికత పెరిగినా కూడా ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు జనాలు. కనీసం ఆయన వయసుకి కూడా మర్యాద ఇవ్వలేదండి. వ్యవసాయం చేస్తేనే కదండి వాళ్ళు మనం తినేది. ఈ పంటలు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాళ్ళు కష్టపడి పండిస్తేనే కదా. మనం అంత దారుణంగా ఆలోచించకూడదండి ఎవరైనా కానీ ఆయన పెద్ద ఆయన పాపం డ్రెస్ కూడా బాగానే ఉంది. పంచేది ఏముందండి, పెద్దవాళ్ళు పంచే కట్టుకుంటారు కదా వ్యవసాయం చేసిన వాళ్ళు. మరి అంత దారుణం, చాలా బాధ అనిపించిందండి నాకైతే. అంతలా అవమానించడం చాలా అసభ్యకరంగా అనిపించింది. ఇంతే అండి, ఇలా వేసేసుకోవాలి సీడ్స్. ఇంకో టబ్ ఉంది, మొత్తం 4 టబ్బులు ఖాళీ చేశానండి. 1 2 3 4 4గిట్లో కూడా బెండ వేసేస్తాను. దీనిలో కూడా ఇది 3వదండి, బెండ వేసేస్తా దీనిలో కూడా. మాకు మొన్న 2 టబ్బుల్లో వేసానండి, బెండ చాలా బాగా వచ్చాయి. మళ్ళీ వేసేస్తే ఖాళీ అయ్యాయి కదా. బీరపాదులన్నీ అయిపోయాయండి, కొన్ని పాదులు తీసాను. ఖాళీ అయినాయన్నీ బెండ వేసేద్దామని ఖాళీ చేస్తాను. బీరకాయలు అయితే ఈసారి చాలా బాగా వచ్చాయండి. ముందే వేసిన మూలన్నీ వర్షాలకి బాగా ట్యాంక్ నీళ్ళు అందాయి. సూపర్ వచ్చాయి మాకైతే. వీడియోలో కూడా చాలామంది బాగా పండిస్తున్నారు అని చాలా కామెంట్ చేశారు. చాలా సంతోషం అనిపించింది నాకైతే. మొన్న ఒక టబ్లో వేసానండి, మొలకలు వచ్చాయి. దీంట్లో కూడా వేసేస్తే మాది మిద్దె తోట కొంచెం చిన్నదండి, కొన్ని ఖాళీ అవుతున్నాయి, కొన్ని వేయడానికి ఉంటుంది పెద్దగా. మాది 90 గజాల స్థలం, చిన్నది మిద్దె తోట. అది ఒకటి అవగానే ఒకటి వేస్తూ ఉంటాను. ఖాళీ అయినప్పుడల్లా టబ్బులు వేరే ఏదైనా సీడ్స్ వేస్తాను. ఈ సీడ్స్ పైన వేయాలండి, లోపలికి వేసిస్తే మళ్ళీ మన మొలకలు ఎత్తడం కష్టం అవుతుంది. పైన ఇలా వేయాలి. ఇది కూడా అయిపోయిందండి. ఇది ఒకటి ఉంది, ఇది 50 రూపీస్ టబ్ అండి. దీనిలో కూడా వేసిస్తాను కొన్ని. ఇలా వేసేయడమేనండి. ఇంట్లో వర్క్ చేసే వాళ్ళైతే వీలు పాదలండి, వాళ్ళకి ఇంట్లో బయట చేసుకోవడం. అంటే ఇంట్లో ఉండే వాళ్ళు మాత్రం పెంచుకోవచ్చు అండి. ఇలా చిన్న టబ్బుల్లో పెట్టుకొని మేడ మీద పెంచుకోవచ్చు, బాల్కనీలో కూడా కుండీల్లో వేసి పెంచుకోవచ్చు అండి, చాలా బాగా వస్తాయి. నేను ఫస్ట్ 1 టబ్బు 2 టబ్బుల్లోనే
పెట్టి చేశానండి. బాగా వచ్చాయని ఇదంతా చేసాను, పెంచుకుంటూ ఒకటి ఒకటి పెంచుకుంటూ ఇలా మా మిద్దె అంతా నింపేశానండి టబ్బులతో. చాలా బాగా వస్తాయండి. ఇంట్రెస్ట్ ఉండాలి కానీ చేయాలని. చాలా బాగా వస్తాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా పెంచుకోండి. మన ఇంట్లోనే కూరగాయలు పొట్టుతోనే పెంచుకోవచ్చండి. నేనైతే పెద్ద కంపోస్ట్లో ఏం కొనను. ఇప్పుడు బీరపాదులు అన్నీ కట్ చేసినవన్నీ అడుగును వేసిస్తానండి కింద. మీకు ఇంకా వీడియో చూపించలేదు. నేను అడుగును వేసేసి పైన మట్టి వేస్తాను. ఈ 3 టబ్బుల్లో ఈ బీరపాదులు ఇవే వేస్తాయి. ఇవే కంపోస్ట్ సరిపోతాయండి మొక్కలకి. పెద్దగా కొనక్కర్లేదు. 1 ఇయర్కి ఒకసారి కొంటానేమో నేను. ఒకసారి అన్నిటికీ కొంచెం కొంచెం వేసేస్తాను. తర్వాత ఈ కూరగాయలు పొట్టు, ఈ ఆకులు పొట్టు ఇవే మేనేజ్ చేస్తానండి. ఇంకా బియ్యం కడిగిన నీళ్ళు, ఫెర్టిలైజర్ ఏమి ఇస్తారని అడిగారు కామెంట్లో. బియ్యం కడిగిన నీళ్ళు మన వంటింట్లో వాటర్ మొత్తం బకెట్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటానండి. అవే ఇస్తాను. బనానా మిగిలిపోతే బనానాస్, ఫ్రూట్స్, మన పొట్టు ఉంటుంది కానీ ఫ్రూట్స్ ఎక్కుతాం కదా, అవి అన్నీ ఒక బ్యాగ్లో వేసి ఇలా మట్టిలో కప్పిస్తాను. ఇలా ఓ పక్కకి ఇలా చేసి గొయ్యిలాగా అందులో పెట్టేసి మళ్ళీ మట్టి ఇలా ఫీల్ చేసిస్తాను. అవే సరిపోతాయండి. మన ఇంట్లో వేస్ట్గా పడేయకుండా మన ఇంట్లో సరిపోతాయి. చట్నీ మిగిలిన వాటరు, పెరుగు కవర్లో కూడా నీళ్ళు పోసి కడిగి బకెట్లో స్టోర్ చేసి పెడతానండి. పాల కవర్, పాలు మొత్తం అన్నీ A to Z మొత్తం వాటర్ మొక్కలకే బకెట్లో స్టోర్ చేసి వేసిస్తాను. ఇంక వేరే ఏమి ఇవ్వనండి. వాటితోనే బాగా కాస్తాయి. అయిపోయాయండి సీడ్స్ వేయడం. కొన్ని నేతి బీర ఉన్నాయండి. 4 టబ్బుల్లో వేసేసాను. మొత్తం బెండ వేసాను. చూడాలి ఎంతవరకు వస్తుంది. ఇది చూడండి నేతి బీర. ఇవి హార్వెస్ట్ చేయాలండి. ఇక పొట్ల ఒకటి ఉంది. కోసేద్దామండి. పొట్లకాయ కూడా చాలా పెద్దగా అయిపోయింది. కోసేస్తుంది. పడిపోయింది. అయ్యో, ఒక చెత్త పడిపోతున్నాయండి. ఇదండి సూపర్ వచ్చింది పొట్లకాయ. ఇవి కూడా నేతి బీరకాయ కూడా కోసేద్దామండి. ముదిరిపోయేటట్టు ఉన్నాయి. చూడండి లాంగ్ ఎంత బాగా వచ్చాయో. లైట్ గ్రీన్ వచ్చాయి ఈసారి. డార్క్ గ్రీన్ వస్తాయి ఈసారి. ఇటు సైడ్ లైట్ గ్రీన్. 2 రకాల నేతి బీర ఉంటాయండి మా మిద్దె తోటలో. ఇవన్నీ సూపర్ వచ్చాయి. ఇవన్నీ నిమ్మ అండి. ఇది గజి నిమ్మని ఇచ్చారు. ఇదే ఫస్ట్ కోయడం. 2 నిమ్మకాయలు వచ్చాయండి. ఇంకా ఉన్నాయి. ఇక్కడ ఒక నేతి బీర ఉందండి. చూడండి ఎంత లాంగ్ వచ్చిందో. భలే పండుతున్నాయండి. చూడండి ఎంత లాంగ్ వచ్చిందో. ఫీట్గా ఉంది. చాలా బాగా వచ్చింది నేతి బీర. ఇవి కర్రీ చేసుకున్న, పచ్చడి చేసుకుని చాలా బాగుంటాయండి. స్మూత్గా ఉంటాయి. బీరకాయ కన్నా చాలా బాగుంటాయి టేస్ట్. ఎవరైనా వీలున్న వాళ్ళు పండించుకోండి. బాగా పండుతాయి కూడా. ఇక్కడ ఒక దోస ఉందండి. ఇది ఒకటి కోసిద్దాము.
చూడండి ఎంత బాగుందో కాయ. ఇక్కడ ఒక చిన్న కాయ వచ్చింది. ఇవేంటి వేళ వచ్చిన హార్వెస్ట్ చాలా బాగున్నాయి కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి, ఉంటాను.